ఏమొచ్చినారు? మా కొడుకుని మర్డర్ చేశారు. ఎక్కడ? ఇక్కడ నైట్ హైవే దగ్గర చేసి ఎప్పుడు? నిన్న నైట్ నిన్న నైటా? 2 గంటల కాదు. సార్ లేడు ఇక్కడ, వెళ్ళి కంప్లైంట్ చేసానికి సరే. ఇంతవరకు ఎంత అసలు ఎవరు పట్టించుకోలేదు సార్. అక్కడ వెళ్ళు, కంప్లైంట్ ఇవ్వు, రాసుకుంటాడు. కొడుకు పోయితే నైట్ రాత్రి చంపేశారు సార్. ఎవరిని? మా కొడుకు ఎవరి మీద అనుమానం ఉందా? ఏం లేదు సార్, తెలియదు ఏం జరిగింది. నైట్ బయటకు వెళ్ళాడు, ఇక్కడికి చూసి పొద్దున్న చంపేశారు అని చెప్పారు. ఎక్కడ? కేశవాజ్పూర్ సార్. అప్పటి నుంచి ఇక్కడే మర్డర్ కేసులు తప్ప ఏం కావట్లేదు సార్. ఏంటి మర్డర్ కేసు? కంప్లైంట్ తీసుకోపో, కంప్లైంట్ తీసుకుంటే పోలీస్ ఎస్ఐసార్కి ఇన్ఫార్మ్ చేద్దాం. ఏం బయట ఎంతమంది తిన్నారు? నల్లవల్లి క్రాస్ దగ్గర మర్డర్ జరిగిందంట సార్. చూడండి, కేసు రాసినాడు. కంప్లైంట్ ఎవరు ఇచ్చినారో వాళ్ళు పిలిపి. చనిపోయిన వ్యక్తి ఏమవుతారు? నా కొడుకు అవుతాడు సార్. ఈ అమ్మాయి ఎవరు? నా కొడుకు ఈ అమ్మాయి ప్రేమించుకున్నాడు సార్, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నైట్ ఎక్కడికి వెళ్ళాడు మీ కొడుకు? నైట్ బయటకు వెళ్ళాడు సార్, సినిమాకి వెళ్ళాడు సార్ అనేసి వెళ్ళాడు. ఇక్కడ నాకు ఎవరికి వెళ్ళాడు. మీకు ఎవరిపైన అనుమానం కానీ ఆస్తి గొడవలు కానీ ఏమన్నా ఉన్నాయా? మాకు ఎవరితో ఎలాంటి ఆస్తి గొడవలు లేవు సార్. వాళ్ళ స్నేహితులు ఉన్నారా ఎవరైనా బయట? వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్స్ కూడా కలవట్లేదు సార్. పొద్దు నుంచి ట్రై చేస్తున్నారు, ఏం జరిగిందో తెలియదు. సర్లే, మీరు బయట వెయిట్ చేయకండి, మేము ఎంక్వైరీ చేసి చెప్తాం. సరే సార్, ఏం జరిగిందో అది తెలియని అయోమయ స్థితిలో ఉన్నాం సార్. మీరే ఏదైనా కనిపెట్టి చెప్పండి. మంచిది, వెళ్ళండి. ఏమయ్యా, యాక్సిడెంట్ స్పాట్ కి మన టీంతో వెళ్ళి ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని రండి. ఓకే సార్. అలాగే సరౌండింగ్స్ లో ఏమైనా సీసీటీవీ ఫుటేజ్ ఉంటే అవి కూడా కలెక్ట్ చేసుకొని వచ్చేసేయండి. ఓకే సార్. హలో సార్, నాకు ఇక్కడ స్పాట్ దగ్గరకు వచ్చాను, మొబైల్ దొరికింది, ఇంకా ఏం దొరకలేదు సార్. ఇంకేమైనా క్లియర్ గా చెక్ చేసి అక్కడ ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో కలెక్ట్ చేయండి. హలో, చెప్పండి సార్. సార్ నిన్న మీ లిమిట్స్ కి మా లిమిట్స్ కి మధ్యలో ఒక మర్డర్ జరిగింది. ఓకే. ఆ డెడ్ బాడీస్ అన్ని క్లియర్ చేసి క్రైమ్ సీన్ మొత్తం క్లియర్ గా చెక్ చేసాం మేము ఆల్రెడీ. ఓకే. మాకు అందులో ఏ ఎవిడెన్స్ దొరకలేదు. ఓకే. ఆ ఎంక్వైరీలో ఆ డెడ్ బాడీస్ మీ ఊరి వాళ్ళవని తెలిసాయి. ఓకే. ఓకే. ఆ స్పాట్ కి మీకు దగ్గరలోనే ఉన్నారు కాబట్టి ఒకసారి ఎవిడెన్స్ ఏమైనా రీకలెక్ట్ చేయగలుగుతారేమో ఒకసారి చెక్ చేయిస్తారా సార్? సరే, నేను మా వాళ్ళ పంపించి ఒకసారి చెక్ చేయించి ఎవిడెన్స్ ఏమైనా దొరుకుతుందేమో కలెక్ట్ చేపిస్తాను అండి. థ్యాంక్ యూ సార్. హలో సార్, చెప్పండి. ఇంకా అక్కడే ఉన్నారా? సార్, ఇక్కడే ఉన్నా సార్. అక్కడ దగ్గరలో ఇంకో క్రైమ్ సీన్ జరిగిందంట, ఒకసారి పోయి చూసేసి అది కూడా ఎవిడెన్స్ ఏమైనా దొరుకుతుందేమో కలెక్ట్ చేసుకొని రండి. మన స్పాట్కి దగ్గరలోనా సార్? సరే సార్.
చెప్పండి అయ్యా. సార్ స్పాట్ దగ్గరకు వచ్చా సార్. ఓకే. ఇక్కడ పట్టులు దొరికినాయి సార్. ఇంకేమన్నా దొరుకుతాయేమో ఒకసారి చూసి కలెక్ట్ చేసుకోండి అయ్యా. ఓకే సార్ వస్తాం. ఓకే. సారీ సార్, ఆ మొబైల్ తీసుకున్నాండి. వాళ్ళ ఫాదర్ ఉన్నాడు అది బయట, ఈ ఫోన్ లాక్ తెలిసేమో కనుక్కోండి. ఓకే సార్. నీ కొడుకుది ఫోన్ పాస్వర్డ్ చెప్పాయా? తెలుసు, 777793. వీళ్ళ అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, ఆమెను పిలిపించండి, ఎంక్వైరీ చేయాలా. ఆ అమ్మాయిని ఏం ఎంక్వైరీ చేశారు సార్? వాళ్ళిద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలనుకున్నారు సార్. ఏ పోవయ్యా, మా ఇంటరాగేషన్లు మాకుంటాయి. ఏం జరిగింది చెప్పమ్మా. ఏం చెప్పాలి సార్, నాకేం తెలీదు. మర్యాద చెప్తావా లేదా మా స్టైల్లో మమ్మల్ని ఇంటరాగేట్ చేయమంటావా? నిజంగా నాకేం తెలీదు సార్. ఇదన్నా గుర్తుందా? వినిశ్రుత జనప్రియదానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాత్. అరుగెడుతోంది నీ కేసి వినమంటోంది తన మూసే అలలగసే కలవరమాయి తనను నిన్ను చూసే మనసే నా మనసే నాకు 2 రోజుల్లో పెళ్లి కావాలి రావు. 2 రోజులు అంటే ఎలా, జాబ్ రావాలి. నాకు అవన్నీ సంబంధంలే, నీకు ఇష్టం అయితే 2 రోజుల్లో పెళ్లి చేసుకుందాం అంతే. ఇప్పుడు ఎందుకంత సీరియస్ అవుతున్నావు? జాబ్ వచ్చిన నువ్వు బయటికి రామంటే రావు, పెళ్లి చేసుకుందామంటే వేరే మామ లవ్ ఎంతవరకు వచ్చింది మామ? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అలా ఏం లేదు మామ. నువ్వు ఎలాగో పెళ్లి చేసుకోవు, మనం అంతా కలిపి ఆ అమ్మాయిని రేప్ చేసేద్దాం. అసలు ఇది పద్ధతి కాదు ఇట్లా అనుకోవడం. నేను అసలు ఇట్లా అనుకోలే నువ్వు ఇట్లా ఉండవని. ఎందుకంత కోపం? పెళ్లి చేసుకున్నప్పుడు మరి వాడుకొని చంపేద్దాం అంతే కదా. ఏదైనా మనం అంతా చూసుకున్నాం. ఏం మాట్లాడుతున్నావు మామ? నువ్వు మాట్లాడేది తప్పు. 2 years నుంచి లవ్ చేసుకున్నారు, మీరు ఆలోచించే పద్ధతి తప్పు. మరి ఏం చేద్దాం, వీళ్ళందరూ ఇలాగే అంటారు కదా. వాళ్ళతో నీవు ఏమనుకుంటున్నావు? ఎందుకు అలా అంటావు? అంత అందమైన అమ్మాయిని వాడుకొని చంపేద్దాం. సరే మరి నువ్వేమనుకుంటున్నావు? సర్లే, మీరు ఎంత ఆడుతున్నారు కదా, నైట్ అమ్మాయిని బయట పిలుచుకొస్తా, ఒక మెసేజ్ చేస్తే మీరు రెడీగా ఉండండి కార్తో పాటు. ఓకేనా? ఓకే మరి. అమ్మ అనుగ్రహం ఉన్న బిడ్డ, ఆ అమ్మ బిడ్డ. ఎక్కడ పోతావే దొరికేశావు.
కానీ నా బిడ్డరా, నా బిడ్డ మీదనే చేయిస్తావా? మీ అబ్బాయిది యాక్సిడెంటే, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ని చంపింది మాత్రం మీ అమ్మాయి. ఛీ, ఇలాంటి వాడాలి కూడా నా కొడుకు. నువ్వు కరెక్ట్ గానే చేసావు తల్లి. ఎవరింటి ఆడపిల్లైనా నీలానే ఉగ్రంగానే ఉండాలి. బాధపడకు తల్లి.